హలో ఫుడ్ లవర్స్, ఎప్పుడు ఇంట్లో తయారు చేసుకునే చికెన్ బిర్యానీలా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముక్క పర్ఫెక్ట్గా ఉడికి టేస్ట్ అయితే అదిరిపోద్ది. మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు, అంత బాగుంటుంది. ముందుగా దీనికోసం 1 కేజీ బ్రాయిలర్ చికెన్ తీసుకుని అందులో వాటర్ వేసి చికెన్ మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్ కి బాగా పట్టేలాగా చేత్తో మసాజ్ చేస్తూ కలిపి ఇప్పుడు ఈ కూర దాకపై మూత పెట్టేసి 10 నిమిషాలు మ్యారినేట్ అవనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మ్యారినేట్ చేసుకున్న చికెన్ దాకని ఈ స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు చికెన్ అయితే బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం మసాలా దినుసులన్నీ బాగా వేపుకుని తర్వాత ఒక మిక్సర్లో వేసి పౌడర్ కింద బాగా ఆడుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 గ్లాసుల బాస్మతి రైస్ అలాగే 1 గ్లాసున్నర నార్మల్ రైస్ వేసుకోవాలి. ఈ 2 కలిపి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి రైస్ ని కాసేపు బాగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ తయారు చేసుకునే దాకా పెట్టి అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ తయారు చేసుకునే మసాలా సరుకులు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. తర్వాత ఇందులో వీటితో పాటు కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. కాసేపు అవి వేపుకుని ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు వేగనివ్వాలి. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి గరిటెతో మొత్తం ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు ఉంటాయి కదా, ఆ చికెన్ ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుని చూపిస్తున్న విధంగా గరిటె సాయంతో ఈ బిర్యానీ దాకలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత కారం, ముందుగా మనం ఆడిపెట్టుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇంకా టేస్ట్ రావడం కోసం ఇందులోకి కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని చికెన్ ముక్కలన్నిటికి ఈ ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా స్లోగా మనం మొక్క విరగకుండా స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మొక్క అయితే మాడదనమాట. తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అంతా ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కోసం ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని గరిటెతో ఈ రైస్ చికెన్ బాగా కలిసేలాగా స్లోగా అయితే కలుపుకోవాలి. చికెన్ ముక్క విరగకుండా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి స్టవ్ ని అప్పుడైతే బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి రైస్ అలాగే చికెన్ బాగా కలిసి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే ఇంకా మనకి చికెన్ ఉడకబెట్టిన తర్వాత మిగిలి ఉన్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేసి 3.5 గ్లాసుల రైస్ కోసం మనం 6 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక గరిటెతో మొత్తం ఇదంతా బాగా కలుపుకుని దీనిపై మూత పెట్టేసి కాసేపు ఈ బిర్యానీని అయితే ఉడకనివ్వాలి. ఒక 80% బిర్యానీ ఉడికిన తర్వాత ఒకసారి మనం మూత ఓపెన్ చేసి కింద నుండి చికెన్ అయితే పైకి వేసుకోవాలి. ఇలా కలపడం వల్ల మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని రైస్ కి బాగా పడుతుందన్నమాట. తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసి ఒకసారి లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ బిర్యానీని అంతా బాగా ఉడికించిన తర్వాత మూత ఓపెన్ చేసి కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి ఈ బిర్యానీని కింద నుండి పైకి కలుపుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అదిరిపోయే పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్ బిర్యానీ కాకుండా ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఫేవరెట్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.